హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండి అవిసె గింజల నువ్వుల లడ్డు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి. ఈ హెల్దీ రెసిపీ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా దీని ప్రాసెస్ విధానంలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైనాక ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరిగినాక ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి. ఈ రాగి పిండిని ప్యాన్లో వేసుకొని సన్నని సెగ పైన ఒక 6-7 నిమిషాల వరకు వేయించుకోవాలండి. ఈ రాగి పిండి అనేది లో ఫ్లేమ్లోనే వేగాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇది రాగిపిండి ఏగిందని ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతుందండి. ఏగితే మనకి మంచి సువాసన వస్తుంది. అంతవరకు కూడా ఈ రాగిపిండిని వేయించుకోవాలండి. ఖచ్చితంగా ఒక 6-7 నిమిషాలు పడుతుంది ఈ రాగిపిండిని సిమ్లో వేయించుకోవడానికి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని 1/2 కప్పు వరకు అవిసె గింజలను వేసుకోవాలండి. అవిసె గింజలు త్వరగా ఏగిపోతాయండి. ప్యాన్ వేడిగా ఉంది కదా, త్వరగా ఏగిపోతాయి. అవిసె గింజలు చిటపటమన్నంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా చిటపటమంటున్నాయి కదండి, ఇందులోనే ఇప్పుడు 1/2 కప్పు నువ్వులు కూడా వేయించుకోవాలండి. నువ్వులు కూడా వేసుకొని నువ్వులు వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోవద్దండి, పప్పులు మాడితే లడ్డు టేస్ట్ మారిపోతుంది. 2 నిమిషాలు సరిపోతుంది, నువ్వులు త్వరగా ఎగిపోతాయి కాబట్టి. వీటి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఎగిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి కరిగినాక ఒక 2 స్పూన్ల జీడిపప్పుని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల బాదం కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు 2 నట్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల కిస్మిస్, 2 స్పూన్ల పిస్తానండి కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 30 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది ఈ నట్స్ అన్నిటిని. ఇలా ఎగిపోయినాయి కదండి, వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ నట్స్ అన్నిటిని ఇప్పుడు ఈ ప్యాన్ సైడ్ ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకి రాగి పిండిను అవిసె గింజలు నువ్వులు చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు అవిసె గింజలను నువ్వులు ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పట్టించుకోవాలండి. వీటికి బెల్లం ఎంత పడుతుందంటే 1 కప్పు వరకు బెల్లం పడుతుందండి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా పట్టించుకోవాలండి. ఈ విధంగా పౌడర్లో పట్టించుకున్నాక ఇందులోనే రాగి పిండి, కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. ఒక 3 ఇలాచీ అండి, తొక్క తీసి ఇలాచీ గింజలు మాత్రమే వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది, లడ్డూకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి పిండి, బెల్లం 2 బ్యాచ్లుగా పౌడర్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. బెల్లం అనేది తురుముకొని వేసుకుంటే ఇంకా గడ్డలు కట్టకుండా ఉంటుందండి మిక్సీ చేసుకునేటప్పుడు. ఇదిగోండి, ఈ విధంగా ఫైన్ పౌడర్లో ఇలా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. రిమైనింగ్ పిండిని అంతటి కూడా రాగి పిండి, బెల్లం కూడా ఇలాగే మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టించుకొని తీసుకోవాలండి. ఇదే ప్రాసెస్లోనే ఇదిగోండి, పిండిని బెల్లాన్ని ఇలా తీసుకొని మరొకసారి మిక్సీలో వేసుకొని పిండిని పట్టించుకోవాలి. ఈ విధంగా పిండి పట్టించుకున్నాక మనం ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ నెయ్యి ఎక్కువ హీట్ అక్కర్లేదండి, గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. అంతవరకు హీట్ చేసుకోవాలి. సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నెయ్యిని కొంచెం కొంచెం పిండి రాగి పిండిలోనే యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఇప్పుడు వేయించిన నట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని అందటినీ. బాగా మిక్స్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకొని మీకు ఏ సైజు లడ్డు కావాలనుకుంటున్నారో ఆ సైజు లడ్డూని చుట్టుకోవడమేనండి.
ఈ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి. అన్నీ మనకి ఇంట్లో దొరికే వాటితోనే ఈ లడ్డూలు చేసుకోవచ్చు. ఇదిగోండి, మీకు కావాల్సినంత సైజులో పిండి తీసుకొని ఇలా చుట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగానే మిగతా లడ్డూలన్నీ చుట్టుకోవాలండి. చుట్టుకున్న లడ్డూని ఒక ప్లేట్లో పక్కన తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా ఈ పిండిలో వేసుకొని మిగతా పిండిని అంతా కలుపుకొని ఈ లడ్డూని ఈ విధంగానే చుట్టుకోవాలి. ఈ లడ్డూలో మనం యూజ్ చేసిన రాగి, ఫ్లాక్స్ సీడ్స్ మరియు నువ్వులు అన్నీ సూపర్ ఫుడ్స్ అండి. రాగిలో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటాయి, బోన్స్కి స్ట్రాంగ్గా ఉంటాయండి. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఉంటాయండి. ఇది డైజెషన్, ఇమ్యూనిటీ సిస్టమ్కి బాగా హెల్ప్ చేస్తాయి. వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. నువ్వుల్లో అయితే కాల్షియం మరియు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇది స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి. షుగర్ రీప్లేస్మెంట్గా మనం బెల్లం యూజ్ చేసాం కదా, బెల్లం అనేది మన రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. ఈ లడ్డూని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.